హాయ్ అండి. ఇది పండగ రోజు నైటు. ఆ రోజు సాయంత్రం ఏంటంటే ఊరంతా ఘటాలు తిరుగుతాయన్నమాట. ఊరంతా తిరిగి పాతూరు, కొత్తూరు అన్నీ తిరిగి తర్వాత దేవుడి దగ్గర దించుతారు ఘటాల్ని. ఆ రోజు ప్రోగ్రామ్ గూడా ఉంటది నైటు. ఇది కొత్తూరులో అనమాట. కొత్తూరులో అందరూ చుట్టాలకి ఎక్కువగా చెప్పుకున్నారని ఊర్లో అంతా లైటింగ్ పెట్టించారు బాగా. ఊరు మొత్తం అంటే ఒక 3, 4 వీధులుంటాయి. అవన్నీ లైటింగ్ పెట్టించుకున్నారనమాట. అక్కడ వాళ్ళు. మా ఊర్లో ఏం పెట్టలేదు. పాత ఊరు మాది. ఇది తర్వాత రోజు ఉదయం అనమాట. దేవుడిని అనిపేటప్పుడు. దేవుడిని గుడికి తీసుకెళ్ళేటప్పుడు ఏంటంటే కింద నడవకూడదు అని. అంటే ఘటాలు పట్టుకునే వాళ్ళే కాదు దేవుడిని కూడా. అలాగే ఈ పిల్లలందరినీ ఏంటి ఇలా ఏస్తున్నారు అనుకుంటున్నారా? అలా వేయడం మాకు ఫస్ట్ నుంచి ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ. అంటే దేవుడు ఘటాలు పట్టుకున్న వాళ్ళు, అలాగే అమ్మవారు వచ్చిన వాళ్ళు అలా చిన్నపిల్లలు దాటుకొని వెళ్తే చాలా మంచిది. మంచి జరుగుతదని నమ్ముతారు. మా సైడ్ చాలా వరకు ఇలాగే ఉంటదండి. నాకు తెలిసినంత వరకైతే శ్రీకాకుళం, విజయనగరం డిస్ట్రిక్ట్‌లో ఏ అమ్మవారి పండుగైనా ఇలానే చేస్తారు. ఎందుకంటే అక్కడ రూల్ అలా ఉంటది పద్ధతి. బాగా చేస్తారండి. దేవుడు అమ్మవారు కింద నడవకుండా అలాగే చీరలు పరుస్తూ ఉంటారు గుడికెళ్ళేంత వరకు. అలాగే ఆ ఘటాలు పట్టుకున్న వాళ్ళు కూడా కింద నడవకూడదు. ఆ చీర మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే మొక్కుకున్న ఘటాలన్నమాట. మొక్కుకున్న వాళ్ళు కోరిక తీరితే కొంటామని మొక్కుకుంటారు కదా! అలాంటివి. ఆ పండగ అయినప్పుడు కొని తీసుకొస్తారు. వాళ్ళు లాస్ట్‌లో గుడికెళ్ళేటప్పుడు ఎవరు కొన్నది వాళ్ళే పట్టుకోవాలి. ఇప్పుడు పాతూరు నుంచి దేవుడిని అలా తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటంటే మా ఊరు నుంచి గుడి కొంచెం దూరం ఉంటది. కొత్తూరుకి, మా ఊరికి మధ్యలో ఉంటదనమాట గుడి. కొంచెం పొలాల్లో ఉంటది. నేను వెళ్ళలేదు గుడికి. నార్మల్‌గా అయితే నేనెప్పుడూ వెళ్తాను. ఈ సంవత్సరం నాకు ఇద్దరు పిల్లలు చిన్నోళ్ళవ్వడం వల్ల వెళ్ళలేకపోయాను. పిల్లలు చూడటానికి ఎవరు లేరని. ఊరంతా దాటించడానికి ఊరు చివరి వరకొస్తారు చాలామంది. గుడికెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. కానీ చాలా తక్కువ మందెళ్తారు. ఏంటంటే గుడికెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతదనమాట. కోడి, చీర అలా మొక్కుతారు కదా! మేక అలాంటివి తీసుకొనెళ్ళే వాళ్ళే ఎళ్తారు ఎక్కువగా అయితే. అలాగే ఈ గడ్డాలు మొక్కుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే అది రూలు. మా ఊర్లో ఈ అమ్మవారికి చాలా పవర్‌ఫుల్ అనమాట. బురదల పొలం అంటే అందరూ చాలా బాగా చేస్తారు. ఆ దేవుడికి మొక్కు ఘటాలు గూడా ఎక్కువుంటాయి. ఘటాలు అంటున్నానని ఏమనుకోకండి. మా ఊర్లో ఘటాలనే అంటారు. హైదరాబాద్‌లో అయితే బోనాలంటారు. అలా ఒక్కొక్క దగ్గర ఒక్కోలా పిలుస్తారు. మా ఊర్లో పిలిచేయమని నేను చెప్పాను అంతే. ఇక్కడితో ఎండ్ అప్ అనమాట. దేవుడిని తీసుకెళ్ళిపోతారు. వీడియో నచ్చితే